ఈ చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం. తూచా తప్పకుండా అమలు చేశాం. ఒకసారి అవి కూడా ఒకసారి క్లిప్పింగ్ చూపించము. ఒకసారి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ పథకం ఏ నెలలో అమలు అవుతుంది అని చెప్పి ఏకంగా సంక్షేమ క్యాలెండర్ను కూడా బడ్జెట్తో పాటు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. ఈ పాటికే జగన్ ఉండింటే, ఈ నవంబర్ నెలాఖరికల్లా ఈ పాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే, ఈ పాటికే జగన్ ఉండింటే రాష్ట్ర ప్రజలకు ఈ పాటికే ఇవన్నీ కూడా వచ్చి ఉండేటివి. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, మే మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా. జూన్ మాసంలో బడులు తెరిచిన వెంటనే జగనన్న అమ్మఒడి, జూలై మాసంలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, ప్లస్ మిగిలిపోయిన లబ్ధిదారులకు ఆ 6 నెలల్లో ఎవరైనా కూడా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు. ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్ మాసంలో మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు. ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయింది. జగనే ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని పథకాలన్నీ క్లోజ్. డిసెంబర్లో అంటే రేపు నెల వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ లా నేస్తాం, మిగిలిపోయిన లబ్ధిదారులకు మళ్ళీ పథకాల వర్తింపు కార్యక్రమం. మళ్ళీ జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు,
చిరు వ్యాపారులకు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు కార్యక్రమం. ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన మళ్ళీ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సంబంధించిన త్రైమాసానికి సంబంధించిన ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు సంబంధించిన పథకం. మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇది, ఈ నెల ఇది, ఈ నెల ఇది అని చెప్పి 4 సంవత్సరాలు, నెక్స్ట్ స్లైడ్ లేకమ్మా, 4 సంవత్సరాలు కూడా బడ్జెట్లో ఈ స్లైడ్ కూడా పెట్టి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాటివేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇవ్వకూడదని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన పథకాలు ఎక్కడున్నాయి అని చెప్పి బడ్జెట్ చూస్తే కనిపించదు, ఎక్కడెక్కడనో వెతుక్కోవాలి. కనిపించకుండా కనిపిస్తాయి ఎక్కడో చోట. అది కూడా ఇచ్చేదానికి మనసు లేదు కాబట్టి, ఇవ్వకూడదు అనుకుంటున్నాడు కాబట్టి అసలు అవి కూడా ఉండవు. అది కూడా అరకొర కేటాయింపులు. కానీ మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్లోనే బాగా కనిపించేట్టుగా 22 పథకాలు. ఈ మాదిరిగా పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక బడ్జెట్ 2022-23కి ఇది, రివైజ్డ్ ఎస్టిమేట్ ఇది, 23-24కి ఇది అని చెప్పి చూపిస్తా ఉన్న పరిస్థితులు. ప్రతి బడ్జెట్ను వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫార్మర్లకు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, లా నేస్తం, జగనన్న తోడు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, జగనన్న అమ్మఒడి. ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ, నెక్స్ట్ స్లైడ్కి బొమ్మ, ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ, 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ. బెనిఫిషరీస్ని గారు జూమ్ చేయమ్మా. జగనన్న అమ్మఒడి బెనిఫిషరీస్ 44,48,865 మంది. ఇచ్చిన సొమ్ము 26,067 కోట్ల రూపాయలు.